హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు. భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారన్నారు. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు క్రోధినామ సంవత్సరం 2025వ సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు చివరి ఘట్టము అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమము మీ అందరి సహాయ సహకారాలతో స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో సుసంపన్నమైంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమాన్ని ఇందులో నుండి ఎంతోమంది నడవడమే కాకుండా తమ కనులారా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. వారందరికీ కూడా ఈ అగ్నిగుండము అంటే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి ప్రతిరూపమే అగ్నిగుండం. బాగున్నాయి స్వామి, అగ్నిగుండం దాటడం వల్ల, చూడడం వల్ల మేము ఇంత ఇబ్బంది పడి దాటినాం కదా, దానికి ఫలితం ఏంది అని చెప్పి మీ మనస్సులో 10వ తారీఖు శుక్రవారం రోజు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు 18వ తారీఖు శనివారం రోజు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. దాదాపుగా భక్తులు 7 లక్షల మంది భక్తులు పాల్గొన్న అంచనా వేయడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మన స్థానిక శాసనసభలో మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కలెక్టర్ గారికి ఆదేశించడంతో వారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో 2 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఎక్కడ ఏం పని చేయాలి, ఎట్లా చేయాలనే ఉద్దేశంలో మన సిపి గారి ఆధ్వర్యంలో 2 సార్లు మీటింగ్ జరిపారు. మరియు ఈ 9 రోజుల కార్యక్రమం ఎవరికి చిన్న ఆటంకం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు నిర్వహించి జాతర సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది 550 మంది పోలీస్ శాఖ సిబ్బంది, వైద్య శాఖ, వెటర్నరీ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, పారిశుద్ధ కార్యక్రమం 250 మంది పారిశుద్ధ కార్యక్రమాలు ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చే భక్తులకు తీర్థప్రసాద వితరణ అన్ని సక్రమంగా జరిగినవి. ఇట్టి కార్యక్రమంలో మరియు మా ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు మరియు పాలకవర్గ సభ్యులు మరియు మా పూజారులు, మా దేవస్థానం సిబ్బంది అందరూ శ్రమించి ఇటు బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేసినందుకు శుభాకాంక్షలు.